రిక్వెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ది ఫిలిం భరత్ దర్శన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. హాయ్ అండి, మీడియా ఫ్రెటర్నిటీకి హాయ్, ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ కూడా హాయ్ అండి. ఒక డెబ్యూ డైరెక్టర్కి లైక్ నేను చూస్తున్నారు కదా, లైక్ నిన్నటి నుంచి చూస్తూ ఉంటే కొంతమంది క్రిటిసిజం చేస్తున్నారు. లైక్ ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ అండి. నాలాంటి వాళ్ళకి రాయడం, ప్రొడ్యూసర్ని ఎత్తుక్కోవడం, మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేయడం, మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడం, సో ఇట్లాంటి పెద్ద పెద్ద టాస్క్స్ ఉంటాయండి. సో వాట్ ఎవర్ మీరు రివ్యూ రైటర్స్ రాసేవాళ్ళు ఒక 10 మందిలో 3 తిడతారు, తప్పలేదు. బట్ ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండి. లైక్ మన ప్రొడ్యూసర్ సార్ చెప్పినట్టు, లైక్ నేను ఆల్మోస్ట్ ఏదైతే చెప్పాలంటున్నో సార్ ఆల్మోస్ట్ హీ కన్వేడ్. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ లైక్ కొంతమంది నెగటివ్గా రాస్తున్నా కానీ లైక్ థియేటర్స్లో జనాలు మాత్రం దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. లైక్ బయటికి వచ్చి కూడా దే ఆర్ స్ప్రెడ్డింగ్ పాజిటివ్ మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నాకు యూఎస్ నుండి కొన్ని మెసేజెస్ వచ్చినాయి. లైక్ ఆ ప్లేస్ నాకు గుర్తులేదు, సమ్వేర్ లైక్ డెలావేర్ అండ్ రీగల్ సినిమాస్ అనుకుంటా. అక్కడ షో ఫుల్ అయిపోయింది. లైక్ నిన్న నైట్ మాత్రం ఆక్యుపెన్సీ పెరిగింది. సో లైక్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఆల్ ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో మీరు చూస్తే ఏ సినిమాకైనా కానీ కొంచెం మీరు స్పాన్ ఇస్తే లైక్ ఇట్ విల్ పికప్. మీరు చూస్తూ ఉంటే బ్లాస్ట్ మూవీ కూడా ఇట్ పిక్డ్ అప్ స్లోలీ. తర్వాత మీరు చూస్తే లైక్ కొత్త లోక కూడా సేమ్ థింగ్ హ్యాపెండ్. మీరు చూస్తే మన టాలీవుడ్ క్వీన్స్, మన మా ఇంటి బంగారం కూడా పిక్ అయింది. సో అట్ ద సేమ్ అదే పేస్లో ఓ సుకుమారి ఈజ్ పికింగ్ అప్. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్, ఇది పిక్ అవుతుందండి. అండ్ ఆల్సో ద ఫ్యామిలీ ఆడియన్స్కి మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అయింది అండ్ దే ఆర్ క్యూయింగ్ ఎట్ ద థియేటర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అది సార్ నేను ఇందాక చెప్పాను కదా, ఒక 10 రివ్యూస్లో ఒక 3 మాత్రం రాంగ్గా రాశారని. లైక్ ఎట్లా అంటే సార్ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే బాగుంటుంది. ఆ ముగ్గురు కూడా లైక్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ లైక్ ఏదో కాపీ పేస్ట్ చేసారు టెంప్లెట్స్. సో అది కంప్లీట్లీ క్రియేటివ్ పర్సన్స్ లైక్ అస్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో డెబ్యూటెంట్స్కి. అది ఎంకరేజింగ్గా ఉంటే చాలా బాగుంటుంది. మీరు ఆ ముగ్గురు రివ్యూస్ మీరు పట్టించుకోవద్దండి, మిగతా చూడండి, మీరు థియేటర్కి వెళ్ళండి. డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, దెర్ ఇస్ ఎ బ్లాస్ట్. నవ్వి బయటకు వస్తూ ఉంటారు. సో ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భరత్ దర్శన్ గారు. డెఫినెట్లీ ఇంకొకటండి, స్మాల్ థింగ్ నేను మిస్ అయినా. సో ఒక కపుల్ ఆఫ్ కొంచెం క్రిటిసిజం, ఆ తర్వాత మిగతా వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు. మీరు చేయడం వల్లే జనాలు మాత్రం థియేటర్కి వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. యా భరత్ గారు, నో నీడ్ టు వరీ అండి, యూ డెలివరీ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్.